మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనల్ని దేవుని వాక్యం, దేవుని మాట, బైబిల్లో ఉన్న వాక్యం మనల్ని పిచ్చుక తెలుసు కదా మనకందరికీ, కురివేగల్ అంటారు. మనల్ని పిచ్చుకతో దేవుడు పోల్చాడు. మనల్ని పల విధాలుగా దేవుడు పోల్చాడు. పోల్చి చెప్పాడు. పోల్చటం అంటే ఏంటంటే అవన్నీ ఒక బిరుదులు లాంటివి, అవన్నీ ఘనమైన విషయాలు అని అంటారు. ఆ మరిగా దేవుడు మనల్ని చూసి అంటాడు, మీరు పిచ్చుకలు అంటాడు, మీరు నా గొర్రెలు అంటాడు, మీరు గోధుమలు అంటాడు, మీరు ద్రాక్ష తీగలు అంటాడు. ఇట్లా దేవుడు మనల్ని ఎన్నో రకాలుగా బైబిల్లో పోలిసి చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను ప్రభు మనల్ని పోల్చిన ఒక విధానం పిచ్చుక. మనం కూడా అప్పుడప్పుడు పాటలు పాడతాం కదా, ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో. నాకు తెలియదు పెద్దగా పాట, ఓకే. కాబట్టి అప్పుడప్పుడు మనం పాడుకుంటాం. కాబట్టి దేవుడు మనల్ని పిచ్చుక అట్లని పోల్చాడు. కాబట్టి పిచ్చుక ఒక జీవితం గురించి, మనల్ని గురించి దేవుడు పోల్చి చెప్పిన కొన్ని మాటలు మనము ఈ పూట ధ్యానం చేద్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 102వ అధ్యాయము 7వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు అందరూ వినండి. రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె ఉన్నాను. వాక్యం వింటున్నారా? రాత్రి వేళ మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా నున్న పిచ్చుక వలె ఉన్నాను. మీరు బాగా గమనించండి. మనుషులైన మనకి మన నాయన, అమ్మ, అక్క, చెల్లెళ్ళు, అన్న, తమ్ముళ్ళు, భార్య, పిల్లలు, భర్త, అట్లని ఇంట్లో అందరూ ఒమ్మిడిగా ఉంటాం అందరమే. మరి పిచ్చుకైతే దానికి ఒక కుటుంబం ఉండదు. అది ఒంటరిగా గూడు కట్టుకొని, ఆ పిల్లలు కూడా ఎదిగిన తర్వాత తల్లి దగ్గర ఉంటాయా? ఉండవు. మిమ్మల్ని అడుగుతున్నా, మీరు నన్ను చూస్తే నాకు ఆశ్చర్యం పడుతుంది. ఉండదు. ఆ పిల్లలు ఎదిగాయి అనుకో, ఏడాడి పారిపోతాయి తండ్రిగా తన లైఫ్ని చూసుకొని. ఆ విధంగా ప్రభు ఒక వాక్యంలో రాయపడి ఉంది. దైవజనుడు అయిన తాను ఉంటున్న దుఃఖ బాధల్లో దావీదు గారు ఈ మాటను రాస్తాడు. తనకున్న కష్టాల దినాల్లో, తనకి ఏమి తోచని సమయాల్లో ఈ మాటని రాస్తున్నాడు. ఏమంటాడంటే, రాత్రివేళ మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలెనున్నాను. అయ్యా, నాకు అంతా ఉన్నాయి, ఏమున్నా ఏం ప్రయోజనం? నేను రాత్రి వేళలో నాకు నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే అన్ని కష్టాలు నా నెత్తి మీద ఉన్నాయి, అన్ని బాధలు నా మీద ఉన్నాయి, అన్ని ఇబ్బందులు నా చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి నేను రాత్రి వేళల్లో నిద్రపోవటం లేదు. నేను నిద్రపోకుండా రాత్రి వేళల్లో ఇంటి మీద ఉంటున్న ఒంటరి పిచ్చుక ఉంటుంది తెలుసా? ఒంటరి పిచ్చుక ఆ చెట్ల మీద చీకట్లో ఒక గూడు కట్టుకొని, అక్కడక్కడ ఏరుకొని వచ్చిన పొలలు తీసుకొని వచ్చి గూడు కట్టుకొని ఒంటరిగా ఉండి అది ఉంటుంది చూడండి. అట్లా నా జీవితం ఉందో ప్రభువా అట్లనేసి దావీదు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ద లీజన్. దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్ని సందర్భాల్లో అంతే. మనకి ఇళ్ళున్నా, ఆస్తులున్నా, బంధువులున్నా, స్నేహితులున్నా, మనకు అన్నీ సర్వము కలిగి ఉన్నా కొన్ని సందర్భాల్లో మనం ఒంటరి వారంగా కనపడతాం. ఉదాహరణకి మీకు కొన్ని చెప్తాను నేను.
కరోనా వచ్చింది కదా ఈ మధ్యలో. కరోనా వచ్చినప్పుడు ఇంట్లో ఏ పేషెంట్ ఆ మనిషిని తనీకి తీసుకెళ్ళిపోయారా లేదా? తీసుకెళ్ళారా? మా ఇంటని ఏమైండు, మా అమ్మ ఏమైంది, మా నాయన ఏమైండు, మా అన్న ఏమైండు, మా చెల్లెలు ఏమైంది, ఎవరు నన్ను చూడటానికి రానంటుండ్రే, ఎవరు విచారించేదానికి రానంటున్నారే, ఎవరు నన్ను పట్టించుకోవటం లేదు. అంతకుముందు ఎంత ప్రేమతో బర్త్డే వస్తే కేక్ కట్ చేస్తారు, బట్టలు తెచ్చిస్తారు, నన్ను ముచ్చటిస్తారు, అంత ముద్దుగా చూసుకుంటారు. ఈరోజు అస్సలకి నన్ను నా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏరి ఇప్పుడు ఈ 14 రోజుల 14 రోజులు నన్ను ఎక్కడో ఒక మూలలో పడేశారు, నన్ను ఎక్కడో ఒక మూలలో పెట్టేశారు. నాకు మంచి ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నా నేను ఇప్పుడు ఏమైనాను? ఒంటరి పిచ్చుకు వలె అయిపోయాను. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఒంటరితనము ఏందయ్యా, అందరూ ఉంటే మనం ఎందుకు ఒంటరి వాళ్ళం అవుతామంటే, కరోనా వస్తే ఏంటండి ఇంకా చాలా ఉండి చెప్పడానికి నేను. ఒక క్యాన్సర్ జబ్బు లేకపోతే ఎయిడ్స్ జబ్బు వచ్చింది అనుకోండి, ఎయిడ్స్ జబ్బు వచ్చే వాళ్ళని కడగ పెడతారు ఇంట్లో. వాళ్ళ పల్లి కడగా ఉంటుంది, వాళ్ళ పడక కడగా ఉంటుంది, వారికి కలిగిన అన్నీ కడగా ఉంటాయి. టీబీ జబ్బు వచ్చిన వాళ్ళు, టీబీ వ్యాధి వచ్చి దాంట్లో బాగా ముదిరిపోయారు అనుకోండి, వాళ్ళని ప్రత్యేకంగా నెట్టేస్తాం. అదిదా ఒంటరితనం అంటే. కొన్ని సందర్భాల్లో రోగం వచ్చిందంటే, కొన్ని సమస్యలు మన మీదకి వచ్చినప్పుడు, మనకు తెలిసిన వాళ్ళందరూ దూరం అయ్యేటప్పుడు మనకి ఆ ఒంటరితనం అనే బాధ గుండెల్లో ఉంటుంది. అదిదా దావీదు గారు అంటాడు, అయ్యా నేను రాత్రి వేళ మెలకుగా ఉన్నా, నా కళ్ళకి నిద్ర పట్టడం లేదు, ఎందుకంటే అన్ని కష్టాలు నా ముందే తిరుగుతున్నాయి, అన్ని బాధలు నాందే ఉన్నాయి, అన్ని శ్రమల్లో నేను మునిగి ఉన్నాను, కనుక నేను రాత్రి వేళ మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉంటున్న పిచ్చుకు ఎలాగుందో అలాగ నేను ఉన్నాను నాయన అంటాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన అనుభవాలు, మన జీవితము అలా తలకిందలుగా మారటం జరుగుతాయి. బాగా గమనించండి, నేను కూడా ఆ ఒంటరితనాన్ని అనుభవించిన రోజులు కలవ. నేను తహానగరం మందిరం కట్టేటప్పుడు నా పక్కన ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఒక చిన్న సపోర్టింగ్ కోసం. ఎవరు వచ్చినా ఒక పూట ఉంటారు, 2 పూటలు ఉంటారు, లేదా ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, ఇక వెళ్ళిపోతారు. మరి నేను మాత్రం ఒంటరిగా ఉండి, తనీగా ప్రత్యేకంగా ఉండి మాట్లాడేవాళ్ళు లేక ఏంటండి దేవుని పనుల్లో అలా ఒంటరిగా పోవటం, బైక్లో ఒంటరిగా రావటం ఏంటండి. పక్కన మనకి ఇంత సంఘం ఉంది, ఇంత బలగం ఉంది, ఏంటండి ఇంత బంధువులు ఉన్నారు, ఇంత అద్భుతంగా పాస్టర్ పాల్డెన్ గారు తెలిసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, అయినా ఆ ఒంటరితనం అనేది నాకు అక్కడ కనపడింది. ప్రతిరోజు కుటుంబాన్ని వదిలేసుకొని, సంఘాన్ని విడిచేసి, అన్నిటిని వదిలిపెట్టి ఒంటరిగా పోయి ప్రభు సన్నిధిలో అక్కడ దేవుని మందిర పనులు చేయటం అనేది ఆ ఒంటరితనం. అంటే ఒక కష్టాన్ని చెప్పుకోవటానికి కూడా ఎవరన్నా పక్కన, నేను ఒక నష్టపోయినానండి అది చెప్పుకునేదానికి కూడా మనిషి ఎవరన్నా ఉంటే కదండి. ఒక చిన్న నష్టం జరిగింది, ఆ నష్టాన్ని చెప్పుకునేదానికన్నా మనిషి కావద్దా ఏంటండి? ఒక చిన్న విషయంగా మాట్లాడేదానికన్నా, ఒక చిన్న సహాయం, మనకే అనారోగ్యం బాగలే, అప్పుడు ఎవరన్నా వచ్చి ఆ పని చేసి పెట్టడానికన్నా మనిషి కావద్దా అక్కడ? అప్పుడు అది ఎంత కష్టమో అన్నది మనం ఆలోచన చేయాలి. అంటే ఒంటరితనం అనేది మనుషుల జీవితాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అదిదా దావీదు అంటాడు, అయ్యా నేను పిచ్చుకులాగా ఒంటరిగా ఉన్నాను నేను, అట్లని దేవుని దగ్గర తాను చెప్పటం చూస్తున్నా. ఇప్పుడు అదే దావీదు మరొక మాట అంటాడు చూడండి. కీర్తనలు రాసిన గ్రంథం 84వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదవండి. 84:3. ఓకే, వాక్యంలో దావీదు మళ్ళా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నా రాజా, నా దేవా,
నీ బలిపీఠము యొద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను. నీ బలిపీఠము దగ్గర పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోకిలకు గూటి స్థలము దొరికెను. దేవుని బిడ్డలారా, ఒంటరితనంగా ఉంటున్నా చెప్పిన దావీదు గారు అంటాడు, అయ్యా నీ బలిపీఠం యొద్ద పిచ్చుకులకు నివాసము దొరికింది. అంటే ఏంది? ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నావు ప్రభువా అంటున్నాడు. ఎవరు నన్ను కష్టాల్లో వదిలిపెట్టేసినా, బాధల్లో నన్ను వదిలిపెట్టినా, ఎవరు నాకు దూరమైన సమస్యగా ఉన్న మిగిలినా, నువ్వు నాకున్నావు ప్రభువా. నీ బలిపీఠము యొద్ద, అంటే వాక్యంలో రేపడింది, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను. అంటే దేవుని బలిపీఠం అంటే ఆయన పాదపీఠం, ఆయన మందిరం, ఆయన సన్నిధి. ఏంటంటే ఆయన మందిరము, ఆయన సన్నిధి. ఆయన సన్నిధి నాకుంది అంటున్నాడు. నీ మందిర ఆలయము నాకుంది, నీ ఆశ్రయము నాకుంది. నీ బలిపీఠం యొద్ద నా పిచ్చుకునైన నాకు నివాసము దొరికెను. నివాసం దొరికిందనంటే నాకు మంచి ఒక ప్లేస్, ఒక మంచి విశ్రాంతిని పొందుకునే ఒక స్థలం, మంచిగా నేను ఉండటానికి, ఆరోగ్యంగా భద్రంగా సుఖభద్రంగా కాపాడబడటానికి ఒక ప్లేస్, అది నీ బలిపీఠం. దేవుని బిడ్డలారా, మందిరానికి పోల్చుకోవచ్చు, దేవుని పాదానికి పోల్చుకోవచ్చు, దేవుని ప్రసన్నతకి, దేవుని సన్నిధికి పోల్చుకోవచ్చు. అప్పుడు దేవుని సన్నిధిలో అని అంటాడు, ఈ పిచ్చుకకి నీ బలిపీఠం యొద్ద ఏముంది? నివాసం ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు బాగా గమనించండి, మనం ఆలోచన చేద్దాం, కొంతవరకు ఆలోచన చేద్దాం. ఇప్పుడు చాలామంది మంచిగా ఇల్లులు కట్టుకుంటారు. మధ్యలో ఏదన్నా కొద్దిగా మెంటలోళ్ళు అయ్యారనుకోండి, పిచ్చి పట్టింది అనుకోండి, ఆ ఇంట్లో నుంచి ఉండే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని, మిమ్మల్ని అడుగుతున్నా, తరిమేస్తారు, లేదా మెంటల్ హాస్పిటల్లో చేర్చేస్తారు, అంతే కదా, లేదా రోడ్ల మీద వదిలేస్తారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇల్లు ఉన్నాయి, ఆ ఇల్లు ఉండి కూడా వారిని బయటికి తరిమేసిన తర్వాత వారి పరిస్థితులు ఏంటి? అందువల్ల ఈ రోజుల్లో ప్లాట్ఫారాల మీద, బస్ స్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర, చెట్ల కింద, బ్రిడ్జిల కింద, ఏంటంటే బస్ స్టాండ్ల మధ్యలో అక్కడక్కడక్కడే నిద్రపోతున్నారు. వాళ్ళకి ఇల్లు లేవా? వాళ్ళు ఒక తల్లి గర్భంలో నుంచి పుట్టలేదా? వాళ్ళ అమ్మ నాన్న ఎవరు లేరా వాళ్ళకి? వాళ్ళ ఇల్లులు ఏమయ్యాయి? వాళ్ళ కుటుంబం ఏమైంది? వాళ్ళు ఎందుకు రోడ్ల మీద అనాథులుగా బతుకుతున్నారు? ఎవరు లేని, దిక్కులేని జీవితం ఎందుకు జీవిస్తున్నారు? దేవుని బిడ్డలారా, దావీదు గారు అంటారు, ప్రభువా నాకు ఏ ఊరు లేకపోయినా నీ బలిపీఠం యొద్ద నాకేం దొరికింది? నివాసం దొరికింది. హల్లెలూయా. నీ బలిపీఠం దగ్గర నాకు నివాసం ఉందయ్యా ఎప్పటికీ. ఇక నేను దేని గురించి ఆలోచన చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే దేవుని పాద సన్నిధిలో మనకు నివాసం దొరికిందంటే, బలిపీఠం దగ్గర నివాసం దొరికిందంటే, దానికి మించిన బహుమానం మరొకటి లేనే లేదు. మీకు ఉదాహరణ, మీకు ఒక మాట చెప్తాను నేను, ఓకే? మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా, వినండి, అందరికి జాగ్రత్తగా వినండి. దైవజనుడైన మోషే 6 లక్షల మంది పైబడి ఉంటున్న జనాభాను నడిపిస్తున్నాడు. ఆరు లక్షల మంది పైబడి జనాభా నడిపిస్తున్నాడు. అందరు నన్ను నా వైపు చూడండి. ఆ మోషే ప్రార్థన చేస్తే పై నుంచి మన్నా వస్తుంది. ఆ మోషే ప్రార్థన చేస్తే కౌజులు వస్తున్నాయి తినటానికి, కౌజులు కాడైగలు. ఆ మోసే ప్రార్థన చేస్తే మాంసం వస్తుంది. ఆ మోసే ప్రార్థన చేస్తే బండల నుంచి నీళ్లు వస్తున్నాయి. ఆ మోసే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రం 2గా చీలి దారినిస్తుంది. ఇంత అద్భుతమైన ఒక మనిషి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇంత అద్భుతమైన ఒక మనిషి వాళ్ళ మధ్యలో ఉన్నాడు. ఇంకా వాళ్ళకి ఏదన్నా తక్కువ ఉంటుందా? మిమ్మల్ని అడుగుతున్నా. మా నాయన అన్నీ నన్ను చూసుకుంటున్నాడు. అబ్బా, నేను తినే పళ్ళిని కూడా ఎత్తి పెడుతున్నాడు, నేను ఏమన్నా కొడి పెడుతున్నాడు అంటే
ఇక దానికి మించిన భాగ్యం మరొకటి ఉంటుందా? ఉండదు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. 6 లక్షల మంది పైబడి ఉంటున్న జనాభాని ఒక దైవజనుడైన మోషే గారు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించేటప్పుడు దేవుడు అంటాడు, మోషే ఈ ప్రజలంతా తీసుకొని కానానికి వెళ్ళు అంటాడు. ఏమంటాడు? కానానికి వెళ్ళు అంటాడు. మోషే ఏమంటాడు తెలుసా? అయ్యా, ఇంతవేళ మందికి భద్రతను నేను ఇవ్వలేను, మందిని నేను కాపాడలేను, ఇంతమందిని నడిపించటం నా వల్ల కాని కార్యం. అది నువ్వు నాతో వస్తే, నీ సన్నిధి నాతో ఉంటే వీళ్ళని నేను తీసుకెళ్తానన్నాడు. చపలు కొట్టండి. ఇప్పుడు అర్థమైంది తెలుసా? దీంట్లో మీరు నేర్చుకోవాల్సింది, నువ్వు నీ సన్నిధి లేకపోతే నేను వీళ్ళని నడిపించలేను అన్నాడు. మోషే దైవజనుడికే తెలియదు. ఇప్పుడు ఆయన అనుకోవచ్చు కదా, ఎరా నేను ప్రార్థన చేస్తే అన్నం వస్తుంది, మన్నా వస్తుంది, నేను ప్రార్థన చేస్తే అగ్ని వస్తుంది, అట్టనే ఆయన ఏదన్నా అనుకోండి. ఇంకా మనకి ఇంకేముందిరా, అన్ని గిఫ్ట్లు మన చేతిలో ఉన్నాయి, అన్ని వరాలు మన చేతిలో ఉన్నాయి, మనం ఏం చేసినా అది చెల్లుతుంది. అట్లని ఆ మాట అనలేదు మోషే ఏమన్నాడంటే, అయ్యా, ఇంతమందిని నేను తీసుకెళ్ళాలంటే నీ సన్నిధి నువ్వు మాతో వస్తేదా నేను వీళ్ళని భద్రంగా తీసుకెళ్తాను. అప్పుడు ఈ వాక్యం రాయపడి ఉంది. దేవుని బిడ్డలారా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను. అంటే ఆయన ఉంటున్న స్థలందా నివాసం, ఆయన బలిపీఠందా దేవుని సన్నిధి, దేవుని మందసం. కాబట్టి నువ్వు ఉండే చోట్ల నాకు నివాసం దొరికితే నేను ఏమవుతాను? సుఖభద్రంగా ఉంటాను. మీరు కూడా గమనించండి. సాతానుడు యోబు గారి ఇంటికి పోతాడు, పోయి చూసుకొని వస్తాడు. పరలోకంలో దేవుడు అడుగుతాడు, మేఘాల మధ్యాకాశంలో, ఎరా సాతానుడుగా, నా భక్తుడైన యోబు గురించి తెలుసా అంటాడు. ఎందుకు తెలియదు? బాగా తెలుసు అయ్యా. వాడిని ఏదన్నా కదిలాడించి శ్రమలకి కష్టాలని తేవాలని నేను అనుకున్నాను. వాళ్ళ ఇంటి దగ్గరికి పోతే ఇల్లు చుట్టూ కంచేసి ఉండవు నువ్వు. నేను లోపలికి పోలేకపోతున్నా కుటుంబాల్లోకి. ఆ కుటుంబం లోపలికి పోయి అల్లకోలం చేయాలనుకుంటున్నా, అది కుదరనంటుంది. ఎందుకంటే ఇంటి చుట్టూ ఏమేసావు నువ్వు? అతను కలిగిన దాన్ని చుట్టూ ఏమేసావు నువ్వు? కంచు వేసావు. కాబట్టి నీ కంచు ఉంది కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అంటాడు. అప్పుడు చూడండి, ఒక వ్యక్తి సుఖభద్రంగా ఉండాలంటే దేవుడే వారికి నివాసమై ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మనం కట్టుకున్న బిల్డింగ్లు కూడా స్థిరంగా ఉంటాయి అని చెప్పనవద్దు. భూకంపం వచ్చిందని అనుకో, ఎక్కడెక్కడ రాలి పడతాయి. ఎన్ని లక్షల రూపాయలు పోసి కట్టినా భూకంపం వస్తే పోయింది, అంతే కదా? అంతేనా కాదండి? ఇప్పుడు మీరు చూడండి, అక్కడ జరుగుతుంది, ఇజ్రాయెల్లో అక్కడ దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉండి ఎంత పెద్ద బిల్డింగ్లు బాంబులు వేసి కూలుస్తున్నారు. ప్రజలందరూ పారిపోతున్నారు. ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్లన్నీ వదిలిపెట్టేసి, అన్నీ వదిలిపెట్టి బట్టలతో అన్నం లేకుండా బయటికి వెళ్తున్నారు. ఏ మనిషికి కూడా నిరంతరం ఏది లేవు, కానీ వాక్యం చెప్తుంది ఆయన బలిపీఠం మనకి నివాసంగా దేవుడు చేస్తున్నాడట. అంటే మనం పిచ్చుకులం కాబట్టి ఆయనకు తెలుసు, వీరికి నేనే దిక్కై ఉండాలి, నేనే వీళ్ళకి ఆదరణగా ఉండాలి, నేనే వీరికి తోడై ఉండాలని ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రభు సన్నిధిలో దావీదు అంటాడు, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకులకు నివాసం దొరికింది. కాబట్టి నాకు నీ బలిపీఠం దగ్గర నాకేముందయ్యా? నివాసం ఉంది. ఎందుకు నాకేమీ దిగులు పడాల్సిన అవసరం నాకు లేదు. అయ్యో నాకు ఇల్లు లేదు, వాకిళ్ళు లేదు, నా పరిస్థితులు ఎలా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నువ్వు నాకున్నావు. నువ్వు నాకు ఉండేటప్పుడు నాకేది తక్కువ కాదు అన్నట్టుగా దావీదు గారు అంటున్నాడు. చూడండి, సామెతలు రాసిన గ్రంథం సామెతలు రాసిన గ్రంథం 26:2
ఓకే. రెక్కలు కొట్టుకొనుచు తరడుచున్న పిచ్చుకయు దట్టుచుండు వాన కోకిల వేలయు దిక్కుకుండునట్లుగా హేతువలేని శాపము తగలకపోవును. దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో రాయపడినట్లుగా దేవుని ఒక వాక్యం మనకు సెలవిస్తుంది. దానికంటే ఇంకొక రెఫరెన్స్ చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యం. ఓకే ఓకే. బైబిల్ వాక్యంలో రాయబడినట్లుగా ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు వాక్యం శ్రద్ధగా వినాలి. ఏ పిచ్చుకైనా పనికి పోతుందా? నెల అయితే జీతం తీస్తుందా? ఏంటండి, నెల అయితే జీతం వస్తుందా పిచ్చుకకి? ఏ ఏటీఎం కార్డులన్నా వేసి డబ్బులు విత్డ్రా చేస్తుందా? చూడండి, మీరు ఆలోచన చేయండి. ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు. అంటే ఏంది? విత్తనాలు వేసుకోవయి. అట్ల తర్వాత ఆ వాక్యంలో రాయబడినట్లుగా అవి విత్తవు, కొట్లల్లో కూర్చుకొనవు. అవి విత్తవు, కొట్లల్లో కూర్చుకొనవు. అంటే విత్తిన వాటిని పెట్టదు, ఎత్తి పెట్టుకుంటుందా? మిమ్మల్ని అడుగుతున్నా నేను, మిమ్మల్ని ఎత్తి పెడుతుందా? తను తెచ్చుకున్న ఆహారం ఏదైనా తింటద్దే కానీ దాన్ని ఎత్తి పెట్టుకొని ఒక 2 రోజులు 3 రోజులకి ఎత్తి పెట్టుకుందామని అంటద్దా? అందు. ఓకే. కూర్చుకొనవు అంటే అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అంటే ఏంది? దీని అర్థమైందిరా అంటే, ఆకాశ పక్షుల్ని నేను కాపాడి వాటిని బతికిస్తా, దానికి అన్నం పెడతా, కాపాడుతా, తోడై ఉండి వాటిని భద్రపరుస్తున్నాను కదా. నేను మిమ్మల్ని నేను అలాగా చేయనా? అట్లా మిమ్మల్ని కాపాడనా? మిమ్మల్ని అలాగ నేను ఆదరించనా? మీ మీద నేను ఆ కనికరం చూపించనని ప్రభు మనతో అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలారా, ఏం చెప్తున్నాడంటే, ఏమీ చేయని పక్షినే నేను పోషిస్తున్నాను, కాపాడుతున్నాను, భద్రపరుస్తున్నాను. అయితే వాటికంటే మీరు శ్రేష్టమైన నా బిడ్డలు కదా, నేను మిమ్మల్ని కాపాడనా? అట్లని దేవుడు అంటున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? దేవుడు పిచ్చుకుల్ని కాపాడి పోషించేటప్పుడు నన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. కొందరు చూడండి, కష్టాలు వస్తే అట్నే బాధలో కృంగిపోతూ ఉంటారు, అలా ఏడుస్తూ ఉంటారు, అలా దాని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. పిచ్చుక ఎప్పుడు ఆలోచన చేయదు. ఏ పూట ఉందా తింటుంది, మరుసటి పూట మళ్ళా పోయి ఎక్కడో దాని పని అందో, ఎక్కడ గింజలు ఉన్నాయో, ఎక్కడ ఆహారం ఉందో, ఏ చెట్లో ఉన్నాయో తినేసి గమ్మని కూటుకొచ్చేస్తుంది. అప్పుడు దేవుడు అంటాడు, వాటిని నేను పోషించేటప్పుడు మిమ్మల్ని నేను పోషించనా అంటాడు. కష్టాల్లో బాధలో ఉంటున్న మనలను, ఒంటరి పిచ్చుకులైన మనలను ఆయన మన కష్టకాలాల్లో మనకు తోడై ఉండి మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ ఆయన సుఖభద్రంగా మనల్ని ఉంచుతానని దావీదు తన వాక్యంలో సెలవిస్తున్నాడు. నీ బలిపీఠం యొద్ద నాకేం దొరికింది? నివాసం దొరికింది. కాబట్టి నాకు ఏది తక్కువ? అప్పుడు దేవుడే మనతో. ఇప్పుడు రాజు నిండు అనుకోండి, ఆ రాజు ఇంట్లో పనిచేసే వాళ్ళకి తక్కువ ఉంటుందమ్మా? కష్టాలు ఉంటాయా? ఆ రాజు ఇంట్లో పనిచేస్తుండే వాళ్ళకి కష్టాలు ఉంటాయా? ఉండవు. అప్పుడు దేవుడు మనకు రాజు అయినప్పుడు ఆయన మనకే ప్రతిదీ దయచేస్తాడు, ప్రతిదీ మనల్ని పోషిస్తాడు. కాబట్టి ప్రభు అంటాడు, మీరు పిచ్చుక వలె ఉన్నారు కాబట్టి నేను మీకు నివాసంగా ఉండి నేను మిమ్మల్ని కడవరికి పోషించి నడిపించగల శక్తి కలిగిన దేవుణ్ణని ప్రభు వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు పిచ్చుక గురించి తెలుసుకున్నారు.
పిచ్చుక ఒంటరిగా ఉంటుంది, కష్టపడదు, అది ఏమి కొట్లల్లో కూర్చుకొనదు, అయినా దాన్ని దేవుడు పోషిస్తున్నాడు. అలాగ దేవుడు మనల్ని పోషించగలిగిన సమృద్ధి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. ఈ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రాలు నాయనా. నాకెన్ని ఉన్నా కొన్ని సందర్భాల్లో, నాకు అన్నీ ఉన్నా కూడా ప్రభువా ఒంటరితనం నన్ను వేధిస్తుంది. నా వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. నేను ఎవరిని నమ్ముకున్నానో వాళ్ళు నన్ను చేయి వదిలిపెట్టారు. నేను ఏది నమ్ముకున్నానో అది నన్ను వదిలిపెట్టిపోయింది. నేను ఇప్పుడు ఒంటరి పిచ్చుక వలె అయిపోయినాను. రాత్రుల్లో నాకు నిద్ర పట్టడం లేదు. ప్రభువా, నేను ఇంట్లో ఉన్న ఒంటరి పిచ్చుకగా ఉన్నాను. నాకు అందరూ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఒంటరితనం కనపడుతుందయ్యా. అదే దావీదు అన్నాడయ్యా, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము దొరికేను. అయ్యా, నీ పాద సన్నిధిలో నాకు నివాసమి. నీ పాద సన్నిధిలో నన్ను నిలబెట్టు. నీ బలిపీఠం దగ్గర నన్ను నిలబెట్టు. నీ బలిపీఠం దగ్గర ఏది తక్కువ ఉండదయ్యా. సమస్తం దొరుకుతుంది. సమస్తం ఇవ్వగల దేవుడివి. నీ బలిపీఠం దగ్గర నాకు భద్రత ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నీ బలిపీఠం దగ్గర నాకు క్షేమం కలుగుతుందయ్యా. ఆకాశ పక్షులు చూడు, అవి వెత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొను, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా అట్లని చెప్తున్నారయ్యా. నాకు ఏమీ లేకపోయినాను నన్ను నడిపించగల దేవుడివి. నాకు ఆహారం ఇవ్వగల దేవుడివి, వస్త్రాలు ఇవ్వగల దేవుడివి, నాకు కావలసిన ప్రతి అవసరతలు తీర్చిపెట్టగల దేవుడివి నువ్వు. సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా నువ్వు. అందును బట్టి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరెవరు ఒంటరితనంగా ఉంటున్నారో వారి జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు. ప్రభువా, వారికి మీరు బలిపీఠం యొద్ద నివాసం దయచేయండి. వారిని మీరు నిత్యము పోషించండి, మీరు ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనతో కూడా పరిశుద్ధులతో కూడా సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికీ